Hi everyone, welcome to Way to Manok. Nenu mi Anusha Satpati. మీ అందరికీ తెలుసు కదండి, నేను ప్రమోషన్స్ చేయబోతున్నానని మన డిజిటల్ మహిళా మెంబరు శైలజ గారి ఇంటికి వచ్చామండి. ఎందుకంటే ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈరోజు శైలజ గారి మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. సో మేడం ఎన్నోసార్లు మన ఇన్వైట్ చేశారు, బట్ టైం షెడ్యూల్ మూలంగా నేను కొంచెం రాలేకపోయాను. బట్ ఈరోజు మేడం యానివర్సరీ అని తెలిసి మేడంకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను ఈరోజే మేడంతో ఒక పాడ్కాస్ట్ వీడియో చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు శైలజ గారు హోల్సేల్ శారీస్లో ఎక్స్పర్ట్ అని. తన శారీస్ ఎంత బాగుంటాయంటే ఆమె దగ్గర క్వాలిటీ కానీ, ఈవెన్ మన డిజిటల్ మహిళలు కూడా చాలామంది రీసెల్లర్స్ తన దగ్గర శారీస్ తీసుకుంటున్నారు. సో తన కలెక్షన్, ముఖ్యంగా కలెక్షన్ కన్నా మేడం సక్సెస్ స్టోరీని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ సర్ప్రైజింగ్ వీడియో చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ కమ్ మన మేడంతో ఇంట్రాక్షన్. Surprise! What a great surprise! Actually, first of all, happy anniversary. Oh, thank you. చూసారా, మీరు చెప్పకపోయినా నేనే తెలుసుకున్నాను. అదే ఆశ్చర్యపోతున్నా. ఎన్నోసార్లు నేను ఇన్వైట్ చేశారు. సో మీ కలెక్షన్ 10 మందికి, మన వే టు ఉమెన్ వాక్ మెంబర్స్ కి, అలాగే మన డిజిటల్ మహిళా మెంబర్స్ కి చాలా సర్ప్రైజింగ్ ఉంది. థ్యాంక్ యూ. అనుకోని అతిథులు అంతే కదా, అంటే ఒక స్పెషల్ డే రోజు ఒక స్పెషల్ ఈవెంట్ జరగాలని చెప్పేసి నేను మీ దగ్గరకు వచ్చాను అనమాట. థ్యాంక్ యూ. వెల్కమ్. ఒకసారి హాయ్ చెప్పండి మన వాళ్ళకి. హాయ్ అండి, అందరికి హాయ్. ప్రసాద్ గారు అండి. హాయ్ సార్. హలో సార్. సార్ హ్యాపీ యానివర్సరీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ ఏంటి మేడం ఇవి? ఇదంతా మా డిస్పాచింగ్ సెక్షన్ అండి. మార్నింగ్ వీడియో రిలీజ్ అయింది కదా. ఓకే. ఆల్రెడీ రాజు గారు, విజయలక్ష్మి గారు, మీ ఇద్దరిది నేనైతే చూపించబోతున్నానండి. ఇక మేడం ది డిస్పాచ్ అవుతుంది. హాయ్ అండి. హాయ్. షీ ఇస్ మై అసిస్టెంట్ అండి. హాయ్ అండి. ఓకే, మీ దాంతో ఒక అమ్మాయికి కూడా హ్యాపీగా డిజిటల్ మహిళలో జాయిన్ అయిపో. ఓకేనా? డిజిటల్ మహిళలో జాయిన్ అయిపోయినా కూడా మేడం జాయిన్ చేస్తారనుకో. మేడం ఈవెన్ మేడం వీడియోస్ కూడా, పాడ్కాస్ట్ వీడియోస్ కూడా చూడు. సో ఇన్స్పిరేషన్ అనేది చాలా. అమ్మో, నువ్వు చాలా లక్కీ తెలుసా మేడం దగ్గర ఉండడం. సీరియస్లీ ఒక్కొక్కరు ఇట్లా 4 సారీస్ కూడా తీయమ్మది. ఓకే, అంటే బల్క్ లోనే కదా మీదంతా హోల్సేల్? దిస్ ఇస్ నాట్ హోల్సేల్, రీటైల్ గా. ఇవాళ వీడియో రిలీజ్ అయింది కదా, ఒక మేడం 4 సారీస్ పెట్టుకున్నారు అన్నమాట. ఇవి కానీ మేడం మీరు అసలు దేనికి తెలుసా, అసలు అంటే నాకు చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు ఏమనంటే మేడం దగ్గర క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. మీ దగ్గర తీసుకున్న వాళ్ళు. ఇది మస్లిన్ సారీ అన్నమాట. అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుందో. అసలు పార్టీ వేర్ కి నేను కట్టింది కూడా అంతే. ఇవన్నీ 1650 అన్నమాట. 1625 లో ఉన్నాయి. విత్ లో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ మేడం. ఇది ఆల్రెడీ ఈ సారీస్ కట్టుకునే వాళ్ళకి దాని ఇది తెలుస్తుంది. అదే మేడం, మీ కలెక్షన్ కూడా మాకు ఒకసారి చూపించండి. ఇవన్నీ కూడా క్యాటలాగ్ సారీస్ అన్నమాట మనకి. మేడం షైనింగ్ కూడా ఏంటి మేడం అసలు? అంటే నేను ఈ హ్యాండ్లూమ్ సారీస్ చూసాను, బట్ ఈ షైనింగ్ ఎప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం చూసాను రియల్లీ మేడం. డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అవటం వల్ల. అంటే ఇవన్నీ ఏమంటారంటే మ్యానుఫ్యాక్చర్స్ లో కూడా మగ్గంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది కదా. క్వాలిటీస్ కన్నా ఫస్ట్ వేసినవి ఒక రకం షైనింగ్ వస్తాయి, సెకండ్ ఇవి కొంచెం తగ్గుతాయి అంటారు కదా. సో అక్కడ కూడా డిఫరెంట్ వస్తుంది. షైనింగ్ ఉంది అసలు. అంటే ఎలా అంటే ఇదంతా పళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మేడం, మా అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఆఫీస్ వేర్ ఉండాలి, అలాగే ఏది పడితే అది కట్టుకోలేకపోతున్నాం, జిగేలు కట్టలేకపోతున్నాం. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి సారీస్ అండి. చాలా అసలు డైలీ యూస్ కానీ, ఆఫీస్ యూస్ కానీ. అదే వెయిట్ లెస్ సారీస్. ఓపెన్ చేసి చూస్తుంటే వెయిట్ కూడా లేదు అసలు. వెయిట్ లేదు. కాటన్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు మేడం. ఎందుకంటే కాటన్ అక్కర్లేదు, కాటన్ కట్టేది మనం అసలు వెయిట్ లాస్ తక్కువ ఉంటుంది. సో అసలు వెయిటే లేని సారీస్ అసలు కాటన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. లుక్ కూడా పట్టు సారీస్ లుక్ వచ్చింది మనకి. అదే మన ప్యూర్ సిల్క్ ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట. దీంట్లో బ్లౌజ్ ఏందన్నా సౌజన్య?
బ్లాక్, దిస్ ఇస్ ఓ బ్లౌజ్. వాట్ ఇట్లా బ్లౌజ్ వాట్ ఇచ్చాడు ఏ కాంబినేషన్ వాట్ ఏ కాంబినేషన్. ఆల్రెడీ ఇది ఎవరికో డిస్పాచ్ చేస్తున్నట్టున్నారు, నేను ఓపెన్ చేస్తాను. అదే అదే తీసుకున్న వాళ్ళు అయితే ఫీల్ అవ్వకండి, నిజంగా చాలా బాగుంది. బ్లాక్ ఉంటాయి అన్ని డబుల్ ట్రిపుల్ ఉంటాయి సారీస్ అన్ని, సూపర్ సూపర్. అట్లా ఉంటాయి మాట. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. యా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్, డిఫరెంట్ డిజైన్. ఇది వచ్చేటప్పటికి మనకి కలంకారీ డిజైన్, రెండు సేమ్ కలర్ డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ డిజైన్స్. అది సో నైస్. ఇది కలంకారీ అన్ని ఒకటే ఫ్యాబ్రిక్ ముస్లిం మస్లిన్, మొత్తం మస్లిన్ సారీస్. అదే షైనింగ్ మాత్రం సూపర్ మేడం. మీరు కట్టింది కూడా అదే అనుకుంటా? నాది కూడా ఇదేమో ఇంతకు ముందు బాచ్ది. ఓకే, అది తెలుస్తుంది క్వాలిటీ, కడితే దాని లుక్ వేరేలా అయిపోయింది. 2-3 times వాష్ కూడా అయిపోయింది. ఇది అయితే వాష్ అయింది. ఓకే, వాష్ చేసినా ఇంత మంచిగా ఉందంటే చూడండి. నేను అసలు వచ్చినప్పుడల్లా బ్యాచ్ లో తీసేస్తూ ఉంటా, నాకు ఇష్టం ఈ సారీస్ అంటే. సూపర్ మేడం, సూపర్. ఓకేనండి, మేడం దగ్గర శారీస్ మంచి మంచి ఉన్నాయి. సో దాని టూర్ ఏంటనో మనం ఇప్పుడు చూసేద్దాము. లెట్స్ కమ్ చూసేద్దాం, రండి అనుష. వావ్ వావ్ వావ్. మేడం ఏంటి మేడం, ఏదో షాప్ అంటే నేను ఏదో ఇలా శారీస్ ఉంటాయి, క్లమ్జీగా ఉంటది ఇట్లా అనుకున్నాను. అసలు మీది ఎంత నీట్ గా ఉందంటే వచ్చిన వరకు ఒక షాప్ అట్మాస్ఫియర్. ఇవన్నీ ఏంటి మేడం? ఇవన్నీ కూడా సారీస్. ఇవన్నీ సారీసేనా? మొత్తం సారీస్. వావ్ సూపర్. ఏంటి మేడం ఇది, అంటే ఎంత నీట్ గా, నేను ఒక షాప్ అట్మాస్ఫియర్ ఇప్పటికి వచ్చి చూడలేదు మేడం, సీరియస్ గా చెప్తున్నాను. అట్మాస్ఫియర్ అయితే ఎక్స్ట్రాడినరీ అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ సారీస్ అన్ని వీటిలో పెడతాం అన్నమాట. అవన్నీ ఇవన్నీ బెనారస్ సారీస్, అవన్నీ కూడా ఇట్లా సర్దుతాం అన్నమాట అంతాను. ఎక్కడ కాస్ట్ మేడం? అసలు కాస్ట్ అంతే అసలు. సిల్క్ మళ్ళీ విత్ పర్సెంటేజ్ ఇస్తున్నారు 1757 రూపీస్. షాక్ అవుతారు. చాలా మంది అడుగుతారు 3000 4000 ఎలా ఇస్తున్నారు. కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్. ఎక్సలెంట్ బెనారస్ సారీస్ అండి. సీరియస్లీ నా దగ్గర ఒక 2 సారీస్ ఉన్నాయి. నాకు పెళ్లికి స్టార్టింగ్ లో కొన్నాను అంతే. అది మూలన బీరువాలో ఏడుస్తున్నాయి. అంటే అంత వెయిట్ ఉంటాయి, అంటే కంఫర్ట్. ఇలా అసలు ఇది కాదు బెనారస్ సారీస్ ఏం లుక్ ఉందో తెలుసండి. ఏంటి మేడం ఈ సారీస్ ఒకదానికి మించి, అంటే కలెక్షన్ హోల్సేల్ సారీస్ ని కూడా ఇంత మంచిగా తీసుకొస్తున్నారు. అంటే మంచి పీసెస్, కలెక్షన్ పీసెస్. రెడ్ అండ్ గ్రే. ఇదే పెళ్లి చీర లాగా ఉంది తెలుసా, మ్యారేజ్ సారీ లాగా. ఎంతమంది అండి ఇలాంటి పెళ్లి చీర కట్టుకున్నారు? అది కూడా చూడండి 1757 రూపీస్, 5% డిస్కౌంట్ తో. అంటే యాక్చువల్లీ 1850 రూపీస్. క్రేప్ సిల్క్ ఇలాంటిది మ్యారేజ్ కి ఎంతమంది కట్టుకొని ఉండుంటారండి? లాక్స్ లో వేలల్లో పెట్టుకొని. నిజంగా ఆ సారీ కంఫర్ట్ కూడా కరెక్ట్. ఇదేమో చందేరిలో ఇక్కడ పెట్టేసాను. అసలు ఈ శారీ చూడండి ఎంత ఇదిగా ఉందో మనకి. ఎక్సలెంట్ అండి. అంతా కూడా డిజిటల్ ప్రింట్, మొత్తం డిజిటల్ ప్రింట్. మంచి అలానే ఇదేమి మనకి డ్రై వాష్ కూడా అక్కర్లా, జస్ట్ షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. శారీ అంతా ఇట్లా వస్తుంది కింద, అట్లా వస్తుంది. ఎంత రిచ్ లుక్ ఉందంటే శారీలో, అంత రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా వీడియో చూడగానే యాక్చువల్లీ మా బ్రదర్ ది మ్యారేజ్ ఒకటి ఉందండి. నాకు టెండర్ పెడతారు మా ఇంట్లో వాళ్ళు. ఇది బ్లౌజ్ పీస్ మనకి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీలో మనకి మీనాకారి వర్క్ లాగా ఇది ఇస్తాడు. క్వాలిటీ మేడం, క్వాలిటీ అంటే ఓపెన్ చేస్తున్నాను. సారీ పర్లేదు ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసి ఎంత బాగుంటుంది, ఎంత రిచ్ లుక్ ఉందో. మీరు పెడితే ఇది ఒక 10,000 15,000 శారీ లాగా ఉంది. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఇది ఉండడం కూడా చూడండి సింగిల్ స్టెప్ లాగా. ఇది ఇక్కడే ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంటది. ఇది మనకి ఇలా ప్యాట్లెట్స్ ఇంత నీట్ గా, ఎంత మంచిగా చూడండి. ఇలా జస్ట్ నేను క్యాజువల్ గా పెట్టిన ప్లేట్లెట్స్ ఎంత మంచిగా వచ్చాయి. ఇక్కడ తెలుస్తుంది మనకి శారీస్ క్వాలిటీ అనేది, ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో నా బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అయిపోయినట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నిజంగా హై క్వాలిటీ శారీస్ నేను సజెస్ట్ చేశాను అంటే ఏది పడితే అది సజెస్ట్ చేయను, మీ అందరికీ తెలుసు కదా. మనం చేసే తక్కువ కలెక్షన్స్ కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితేనే మనం చేస్తాం. దీన్ని బ్లౌజ్ కానీ క్వాలిటీ కానీ ఎక్స్ట్రాడినరీ అనమాట. పళ్ళు కూడా పళ్ళు వచ్చాయి. ఇవాళ రేపు పేస్టల్ కలర్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లాంటి కలర్స్, మంచి కలర్ కాంబినేషన్, నిజంగా
ఖచ్చితంగా శైలజ గారి దగ్గర, శైలజ గారి మొత్తం యూట్యూబ్ ఛానల్ గురించి తక్కువ కాదండి బాబా, యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ మేడం అరౌండ్ ఎంతమంది ఉన్నారు? 38,300 మెంబర్స్ మేడం కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మేడం కలెక్షన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. సో నేను మేడం పేజ్ ఒకటి నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను, కంపల్సరీ మేడం పేజ్ని కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేడం కలెక్షన్స్ రెగ్యులర్ గా చూసారు కదా, ఇంత మంచి అట్మాస్ఫియర్ లో మంచిగా లైటింగ్ లో మేడం అన్ని వీడియోస్ చేస్తారు. సో రెగ్యులర్ గా మేడంతో టైఅప్ అయి ఉన్నారంటే మేడం కలెక్షన్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. అంటే ఇన్ని కలెక్షన్స్ నేను మీకు 1 by 1 చూపించలేకపోవచ్చు, బట్ మేడం ని ఫాలో అయినట్లయితే ఈ కలెక్షన్స్ అన్ని మీరు అందరూ డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట, లైవ్ లో చూడొచ్చు. కాబట్టి ఈవెన్ మేడం మన వ్యూవర్స్ కి ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందా? యా, అందరికి వీడియో కాల్ అంటే నేను ఎవ్రీ డే ఒక 15 to 20 సారీస్ రిలీజ్ చేస్తాను. ఎవ్రీ డే ఏదైనా కలెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ ఇంకా కావాలంటే ఒకసారి మనం వీడియో కాల్ చేస్తే మీరు డైరెక్ట్ చూపిస్తారు. షూర్, మీకు తెలుసు కదండి. ఇంకొకటి ఏంటంటే నేను అందరికి చెప్తున్నానండి, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ తో కన్నా మేడం మన డిజిటల్ మహిళ అండి, నేను ఒక డిజిటల్ మహిళ, శైలజ గారు ఒక డిజిటల్ మహిళ. మన కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఫ్రమ్ డిజిటల్ మహిళ, బై ఫ్రమ్ డిజిటల్ మహిళ అనేది ఒక నినాదం ఉంది. సో 100% మేడం ఫోన్ నెంబర్, మేడం అడ్రస్లతో అన్ని మాకు తెలుసు అనమాట. అంటే ఈవెన్ మన కమ్యూనిటీలో ఉన్నప్పుడు అంటే ఇందులో ఫేక్ జరిగేది, అమౌంట్లు అటు ఇటు ఉండేవి అసలు జరగదు అనమాట. సో కళ్ళు మూసుకొని కొనొచ్చు, ఆ క్వాలిటీని లైవ్ లో చూసి అన్ని చూసి క్లియర్ గా అబ్జర్వ్ చేసి కొనొచ్చు అనమాట. టిష్యూ దీన్ని ఏమంటారు మేడం? టిష్యూ విత్ సాటిన్ బోర్డర్. సాటిన్ కదా, సాటిన్ బోర్డర్ వచ్చింది మాట. ఈ సారీ చూసాను మేడం, చాలా కాస్ట్ ఉంటాయి. నేను అంటే మనం బ్రాండ్ నేమ్ చెప్పకూడదని కానీ ఇవి ఎంత కాస్ట్ అంటే అరౌండ్ నేను 20,000 లో కూడా చూసాను. సీరియస్ అంటే 20,000 చూసాను నేను. నేనే కొన్నాను 14-15,000 పెట్టి. ఇంకా ఇట్లా కూడా లేదన్నమాట అసలు. తర్వాత నా దగ్గర చూసి నేనే ఆశ్చర్యపోయాను, అబ్బా ఎంత బ్రహ్మాండంగా అసలు ఎట్లా ఇది దొరుకుతున్నాయా అని చెప్పి. ఏం లేదు పాపం, వాళ్ళైనా కూడా ఏంటంటే ఒక షోరూమ్ అనేటప్పటికి చాలా అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని దాని మీద పడిపోతాయి. శారీ మీద ఎంత అందంగా ఉందోనండి, బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తుంటే నాకైతే మైండ్ బ్లో అవుతున్నాను. నేనైతే ఏదో మీ గురించి చెప్దామని నేను వచ్చాను, ఈ కలెక్షన్ చూస్తుంటే నేను కొన్ని ప్యాకెట్లు పట్టి మా సారీ కూడా అటువంటి కాల్ చేయాలి. సో నైస్, చాలా బాగుందండి. క్వాలిటీ పట్టుకుంటుంటే అంటే నేను లైవ్ లో పట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. అదే సో నేను అదే చెప్తాను, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా సరే ఒక్కటి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సెకండ్ సారీ తీసుకోమని నేను ఎవరిని ఇచ్చాను. పెళ్లి కూతురికి ఎంత బాగుంటుంది తెలుసా మేడం? చాలా రిసెప్షన్ కానీ ఇప్పుడు ఉంటాయి కదా డిజైనర్ బ్లౌజ్ తీసుకుని చేయించుకున్నారంటే, ఎందుకు దీంట్లో బ్లౌజ్ ఉంటుంది, దీన్ని మనం చాలా ఇదిగా చేయించుకోవచ్చు కాబట్టి ఆబ్వియస్లీ దీంతోనే మనం చేసుకోవచ్చు. డిజైన్ చేసుకున్నాం అంటే ఇది మంచిగా దీనికో వడ్డానం పెట్టుకుని అంతే. ఈవెన్ యా పెట్టేసి అమ్మ ఈ సారీ తీసుకున్నానా, ఇవన్నీ మనకి ప్యూర్ సిల్క్, మన టస్సర్ సిల్క్ అవి మన టస్సర్ సిల్క్ అట్లా వస్తాయి మంటే. ఇవన్నీ కూడా మనకి విత్ సిల్క్ మార్క్, అన్ని సిల్క్ మార్క్ తో ఉంటాయి మంటే. ఇవన్నీ సిల్క్ మార్క్ సారీస్ అన్ని 4 ప్లే అంటే 4 ప్లే అంటే నేను 3 ప్లే కూడా తెప్పించిన. ఎప్పుడు 4 ప్లేనే తీసుకుంటాను, ఎందుకంటే చీర తొందరగా నలగదు. సిల్క్ మార్క్ గురించి అందరికి తెలుసు కదండి. అసలు మేడం అక్కడ ఎక్కడైనా 15,000 బిలో దొరుకుతాయి అసలు సిల్క్ మార్క్? కరెక్ట్ అసలు దొరుకుతాయా? సిల్క్ మార్క్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు ఇక్కడ ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి. 15,000 బిలో మీరు అసలు ఎక్కడైనా చూసారా? అసలు దొరకదు మాత్రం. కరెక్ట్, సీరియస్లీ మేడం దగ్గర క్వాలిటీ గానీ ఈ సారీస్ అయితే మేడం అరౌండ్ 20,000 ఉంటుంది మేడం బయట. నేనే ఆశ్చర్యపోయాను అనమాట. నేను వెళ్ళి కొనుక్కొచ్చి అమ్మ బాబాయ్ ఎందుకు వచ్చింది అసలు, బయట మనం కొనలేమో అనిపించింది మాట నాకైతే. కానీ ఇవి మనకి టస్సర్ సిల్క్ మాట. ఇవి టస్సర్ సిల్క్ అంటే సిల్క్ మార్క్ బ్రాండ్ చెప్తున్నాను, అది వాళ్ళు ఇష్యూ చేశారు అంటే ఆబ్వియస్లీ సిల్క్ మార్క్. ఓకే, సారీస్ మీద పళ్ళు కూడా ఇలా చూపిస్తే ఇది పళ్ళు వస్తుంది మనకి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇటు పక్కన ఉంటుంది. This is blouse. Wow, what a combination. ఇట్లా బ్లౌజ్ వస్తుంది.
బ్యూటిఫుల్. చూడండి మేడంకి ఎంత బాగుందో. ఇలా చూపించాలి. వావ్ వావ్ సీరియస్లీ. అంటే ఇది శారీస్ కట్టలేను అన్న వాళ్ళు ఎంత ఈజీగా కడతారు. ఈజీగా అందరికి బాగుంటాయి. అటు ఏంటంటే మన యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు మా వయసు వాళ్ళు కూడా మేము చక్కగా కట్టుకోవచ్చు. నా దగ్గర శారీస్ అన్ని ఉంటాయి, నేను వచ్చినప్పుడల్లా తీసేస్తా, ఏది నచ్చితే అది తీసేస్తాను అనమాట. శారీ సూపర్ కలెక్షన్స్ అంటే మిడిల్ ఏజ్ నుంచి మొదలు పెట్టిన, ఎంగేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టిన, ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. మేము అంత 50+. మేడం మీ ఏజా? మీ ఏజా? అసలు ఏజ్ తో మీకు సంబంధం ఉందా? అసలు మాలాంటి వాళ్ళు సిగ్గుపడాలన్నమాట మేడం ఏజ్ చూసి. ఆమె స్పోర్టివ్ స్పిరిట్, ఆమె యాక్టివ్నెస్ చూసి మేమే సిగ్గుపడుతున్నాం. మీరు ఏజ్ గురించి అంటే ఏజ్ మర్చిపోయింది, నా బ్రెయిన్ 25 దగ్గర స్ట్రక్ అయిపోయింది. అది మేడం మేము పెరుగుతున్నాం కానీ మీరు పెరగట్లేదు. అందుకే నేను ఈ డిజిటల్ లో జాయిన్ అవటం కూడా కారణం అదే. ఎందుకంటే ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, వీళ్ళతో పరుగులు తిద్దామని వచ్చేసాయి అనమాట. మేము మీ అంతా పరిగెడుతున్నాం, అట్లా అయింది అనమాట. ఈ కలెక్షన్స్ అవి చూస్తుంటే అంటే మా వాళ్ళని మీరందరూ ముందే ఎక్స్పెక్ట్ చేసి, సో మీరు ఆ ఏజ్ లో ఉన్నారు కాబట్టి, మీరు నార్మల్ గా ఏజ్ గురించి ఆలోచించారు కాబట్టి, మీరు 25 లో ఉన్నారు కాబట్టి, ఈవెన్ 25 ఇయర్స్ వాళ్ళకి, 37 ఇయర్స్ వాళ్ళకి, 50 ఇయర్స్ వాళ్ళకి అందరికి రీజనబుల్ గా, కంఫర్ట్ గా అన్ని ఉండేలాగా నేను ఎప్పుడు అదే చూస్తాను. రీజనబుల్ ప్రైసెస్ ఉండాలి. మేడం మై ఫేవరెట్ కలర్ బ్లూ. సో నైస్. అదే అదే. అయితే ఇప్పుడు మానుష గారికి నేను ఇస్తున్న గిఫ్ట్ అండి ఇది. మా మేడం కి నేను ఇస్తున్న గిఫ్ట్ ఇది. ఎందుకంటే నేను నాకు పిలవని అతిథి, ఇవాళ నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏం లేదు. అది ఏంటంటే నేనే వెడ్డింగ్ యానివర్సరీ అని అనుష గారు నేను సర్ప్రైజింగ్ వచ్చారు. మేడం కాదు, నేనే మేడం కి గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. దిస్ ఇస్ మై గిఫ్ట్. ఏం ఇక ఈ షూట్ చేస్తున్నారు, ఇదే గిఫ్ట్ ఫర్ మీ. సో నైస్. బాబా అబ్బా ఎక్సలెంట్ ఉంది. ఏంటి మేడం ఈ కలెక్షన్ అసలు చాలా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. మీకు అసలు ట్రాన్స్పరెంట్ గా ఉండదు. అంటే యాక్చువల్లీ నేను కొంచెం అదేం లేదు అలా కనపడతారు. అసలు ట్రాన్స్పరెంట్ లేవు, అసలు ఎంత కంఫర్ట్ గా ఉంది. నేను సింగిల్ లైన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నా శారీ కూడా పైన కనిపించట్లేదు. నాకు అసలు చాలా ఇష్టం మేడం ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవాలి శారీస్ అని. కానీ యాజ్ పర్ కొంచెం సూటబుల్ గా, సో ఈ శారీస్ అయితే మాత్రం చాలా సూటబుల్ అవుతాయి. 100% నిజంగా చాలా 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 మంచి క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ వైజ్ అయితే అసలు అనుష నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనమాట. అదే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే, నాకు అమౌంట్ పే చేసి అయ్యో ఏంటంటే ఎంత పెట్టాము ఈవిడ దగ్గర కొనుక్కున్నాము అని వాళ్ళు బాధపడతా కట్టుకుంటే నాకు కలిసి రాదు. అది నాకు అందుకే అసలు ఆ భయం ఎక్కువ. శారీస్ బాధపడుతూ కట్టుకోరు మేడం. ఎంతో రీజనబుల్ ప్రైస్ కి ఇంత మంచి శారీస్ వచ్చాయని 100% ఇష్టంతో కొనుక్కోవాలనుకుంటాను. కట్టుకున్నప్పుడు ఫీలింగ్ కూడా వాళ్ళకి మంచి ఫీల్ రావాలి మేడం. నేను క్లియర్ గా చూపిస్తున్నా చూడండి. ఒక ప్లేట్లెట్స్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది. ఇగో అదిగో. అరే ఏంటి మేడం ఈ క్వాలిటీ? అరే అంటే మీకు 4 ప్లేలో నలగదు చీర. అసలు ఎప్పుడు 3 ప్లే వచ్చిందా 2 ప్లే వచ్చినా కూడా చీర తొందరగా నలిగిపోతుంది. చూడండి ఎవరు చెప్పండి. అసలు నేను డైరెక్ట్ గా నేను లైవ్ లో చూపిస్తున్నాను. ఇప్పుడు పోయి ఐరన్లు చేసుకొని ప్లేట్లెట్ చేసుకొని ఎంత కష్టపడుతున్నారు పట్టు సార్ చూడండి. ఇదిగోండి ఎంత కష్టపడుతున్నా ప్లేట్స్ పెట్టడానికి. ఇగో చూడండి. ఎంత చిన్న ప్లేట్లెట్స్ పెడుతున్నాం చూడండి దీనికి. ఇది ఇంకా పళ్ళు, ఇదైతే మరీ సాఫ్ట్. ఇదిగో చూడండి ఎంత చిన్న ప్లేట్స్ పెడుతున్నాను. చాలా చిన్న ప్లేట్స్, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కట్టుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ప్లేట్లెట్స్ ఎంత మంచిగా వచ్చినాయో. అంటే క్యాజువల్ గా నేనేం ఐరన్ చేయలేదు, పిన్స్ పెట్టలేదు, క్యాజువల్ గా చేస్తున్నా. ఎంత మంచి ప్లేట్స్ వస్తున్నట్టు. ఇది క్వాలిటీ సారీస్ గా అవుతుందండి. దేనికి పెడితే అది అవ్వదు. సీరియస్. ఓకే
అంటే మేడం నాకు బ్లూ ఇష్టం అన్న అన్ని బ్లూ తీసుకొస్తున్నారా లేదు లేదు, నేను తెప్పించిన 10 సారీస్ లో ఇది ఒక్కటే మిగిలింది, సెకండ్ పీస్ ఉంది, అందువల్ల నా వల్ల కావట్లేదు మేడం, ఇక్కడ నేను స్టక్ అయిపోయేటట్టున్నా. చాలా బాగుంది. ఈ సారీ అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా బాగుంది. చూస్తున్నారు కానీ నేను స్ట్రక్ అయ్యాను, బట్ మీరెవరూ స్ట్రక్ అవ్వద్దండి. మేడం పేజీని ఫాలో చేసి లైక్ చేసి మేడం పెట్టే యూట్యూబ్ వీడియోస్ అన్ని చూడండి. ఎందుకంటే ఇంత పెద్ద కలెక్షన్ నేనైతే చూపించలేకపోవచ్చు, బట్ మేడంని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మేడంతో రెగ్యులర్గా పెట్టే అప్డేట్స్, రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూస్తారు. మేడం వీడియోస్ కూడా అట్మాస్ఫియర్ అయితే ఎంత బాగుందంటే మీరు పీస్ఫుల్గా హ్యాపీగా కూర్చొని ఏదైనా స్నాక్స్ టైంలో మంచి కూర్చొని వీడియోస్ అవి చూసుకోవచ్చు. ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్. నేను 100% 100 కాదు 200% నేను అష్యూర్ ఇస్తున్నాను మీకు యాజ్ ఎ డిజిటల్ మహిళా డెవలప్మెంట్ ఆఫీసర్గా. మేడం దగ్గర 100% అందరూ శారీస్ తీసుకోండి, చాలా లైక్ చేస్తారు, తర్వాత పేరు కూడా చెప్పుకుంటారు. ఇదవుతుందన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే మీరు ఏం భయపడక్కర్లేదండి, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మేడం అందుకే నేను మేడం వస్తానంటుంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట, రండి ఒక వీడియో చేయండి, మీరు చూస్తే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది అని అడుగుతున్నాను. బట్ ఈవేళ ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసారు. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ అవటం, మేడం రావటం అన్నీ కూడా చాలా బాగా సంతోషాన్ని ఇస్తున్నాయి నాకైతే. అందుకే ఈ రోజు అసలు టైం చూసుకున్నాను మేడం, ఎందుకంటే మీ యానివర్సరీ రోజు రావాలని నాకు చాలా చాలా కోరుకుంటుండే. సో మా అబ్బాయి దూరంగా ఉన్నాడు, అందుకనే ఇంకా మా అమ్మాయి వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇదే కదండి యాక్చువల్లీ మన డిజిటల్ మహిళల బాండింగ్ అలాగే ఉంటది, మన రిలేషన్షిప్ మన బాండింగ్ బాగా ఉంటది. ఈవెన్ ఆశ్లేష మేడం మీరు అదే చెప్తున్నాను. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తానండి, నాకు ఈ మేడం ఒక్కరే గారు, అటు ఆశ్లేష అటు శరణ్య వీళ్ళందరూ కూడా నేను మా అమ్మాయిలే అనుకుంటాను అనమాట. నాకు అమ్మాయిలు లేరు, అంటే ఇంతమంది అమ్మాయిలు బాండింగ్ వచ్చేస్తుందండి డిజిటల్ మహిళల మెంబర్స్ అందరికి, లేడీస్ అందరికి. ఎలా అంటే బాండింగ్ ఇక్కడ ఏదో బిజినెస్ ఓరియంటెడ్, అందరు బిజినెస్ ఉమెన్స్ ఉంటారు, అది ఓకే, కానీ ఇక్కడ బిజినెస్ అనేది అసలు జరగదండి. ఎమోషనల్ బాండింగ్, ఒకరిదొకరి రిలేషన్షిప్, సెల్ఫ్ ఫ్రమ్ డిజిటల్ మహిళ, బై ఫ్రమ్ డిజిటల్ మహిళ అనేది ఒక మంచి అసలు నేను కాన్సెప్ట్. నేను కనెక్ట్ అయింది కూడా ఒక్క మాటకి, బై డిజిటల్ మహిళ, బై ఉమెన్, ఫర్ ఉమెన్. అసలు ఆ మాటకి నేను స్టక్ అయిపోయాను అనమాట. నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అది వింటుంటే. అసలు అది వర్డే ఎంత బాగుందంటే, అంటే ఇప్పుడు యుఎస్ లో కూడా చాలా జరుగుతుంటాయి కానీ ఇంత బాండింగ్ అయితే ఉండదు అన్నమాట. అసలు ఇదేంటంటే మనందరం ఒక ఫ్యామిలీ లాగా, నాకు ఎవరిని చూసినా అది అనిపిస్తుంది అందరూ మా పిల్లలే, అంతా మా పిల్లలు, అంతా ఎంత బాగా. ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని ఎవరో అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే డిజిటల్ మహిళనే ఒక కమ్యూనిటీ, ఒక మినీ సైజ్ యూట్యూబ్, మినీ సైజ్ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది అనమాట. దీంట్లోనే కమ్యూనిటీ మెంబర్సే అంత బిజినెస్ లో, అంత ఉమెన్స్ అందరూ ఎవరిది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. మన తోటి డిజిటల్ మహిళ చూస్తే చాలు అన్నట్టు ఇప్పుడు ఎస్ఎంసీ చేస్తున్నారు. అంతేగాని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి, యూట్యూబ్ ఫాలోవర్స్ అసలు ఎవరు ఆలోచించట్లేదు. సీరియస్లీ రియల్లీ నేనైతే దీంట్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఏంటంటే కొంచెం ఎవరికన్నా ఊగిసలాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ జాయిన్ అవ్వండి. నేనైతే అందరికీ అదే చెప్తాను, జాయిన్ అవ్వండి. దిస్ ఈస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అందరికీ ఏంటంటే భవిష్యత్తు ఉంటుంది, మనది ఒకటి ఎక్కువ బాండింగ్ ఉంటుంది. మన మనుషులు అనేవాళ్ళు ఉంటారు మనకి, అసలు ఒంటరితనం ఉండదు ఎవరికి కూడా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. నేను అది కూడా చెప్తున్నాను, ఏజ్ తో సంబంధం లేదు, సంబంధమే లేదు. ఈ చిన్న పిల్లలకి, ఆడపిల్లలు కూడా మన ఫ్యూచర్ స్టార్ కూడా వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్ డిజిటల్ మహిళస్ అనమాట. నమ్మకం పెట్టి మీరు రండి, ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు, నేను హామీ ఇస్తున్నాను. అది డిసప్పాయింట్ ఏంటండి, పట్టుకొని వస్తారు. అంటే చిన్నపిల్లలు అంటే వింటున్నాను, మీ పాప కూడా కాబోయే డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్. యాక్చువల్లీ ఇక్కడ నేను చాలా హట్ అయిపోతున్నాను మేడం. యాక్చువల్లీ మేడం ఏజ్ లిమిట్ పెట్టేశారు, అది వచ్చి 8 years అన్నారు. మా బాబుకి చూస్తే 4 years. నేను ఎప్పుడు మా పాప ఫస్ట్ టైం మేడం, నేను ఎందుకు పిల్లలు లేట్ కన్నా నాకు ఫీల్ అవుతున్నాను. నేను సీరియస్లీ చెప్తున్నాను, పిల్లలు ఇంత లేట్ ఎందుకు పుట్టారు అని నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. నాకు పాప 8 years ఎప్పుడు వస్తే పాపకి, ఎప్పుడు నేను ఫ్యూచర్ స్టార్ లో జాయిన్ చేయాలని ఎగ్జైటింగ్. మొన్న కూడా ఈవెంట్ జరిగింది మేడం, సీరియస్లీ పిల్లలు అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను షాక్ అయిపోయాను. నేను కూడా వీడియోస్ చూసి అనుకుంటున్నాను, అయ్యో ఎంత నేను మిస్ అయ్యానే, అనవసరంగానే అనిపించింది. అసలు ఎంత బాగుందంటే పిల్లలు కూడా ఎంత తెలివిగా ఉంటున్నారు, ఎంత అడుగుతున్నారు, అంటే వాళ్ళ చిన్న మనసుల్లో అంత ఇది ఉందన్నమాట. కానీ ఈ ప్లాట్ఫామ్ అందరికి నచ్చుతుంది. అంతే మేడం, ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా ఒక టైం వచ్చేసరికి
పేరెంట్స్ మాట వినట్లేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు పేరెంట్స్ కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు చేస్తున్నారు అనేది అలాగని వాళ్ళ తప్పు కాదు మేడం. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మనం తెలుసుకోవాలి అనుకుంటే సో వాళ్ళ మైండ్ లో ఏముంది, సో వాళ్ళకి కావాల్సిన కొన్ని అంటే అన్ని ఇప్పుడు తండ్రికి తల్లికి చెప్పలేదు. సో అలాంటివి ఒక గురు అండర్ లో వాళ్ళకి మంచి మంచి అన్ని నేర్పిస్తూ ఈవెన్ టెక్నికల్ గా నేర్పిస్తున్నారు, మెంటల్లీ స్ట్రాంగ్ గా నేర్పిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. నిజంగా పిల్లల్ని అయితే స్ట్రాంగ్ చేసేస్తున్నారు మేడం. ఫ్యూచర్ లోని ఈ పిల్లలకి మదర్స్ కన్నా వీలే. మన క్రెడిట్ అంతా కూడా మన అందరిది కూడా అంత అశ్లేష గారికి వెళ్తుంది. నిజంగా ఆవిడ కారణ జన్మరాలు. నేనైతే అందరికి అదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇంతమందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అటు 8 ఏళ్ల పిల్లల నుంచి ఇటు 60 ఏళ్ళు దాటిన 70 ఏళ్ళు 80 ఏళ్ళలో అందరూ కూడా ఇలా చూసే స్థితిలో మనందరిని ఏంటి మన లైఫ్ ఎలా గడిచింది, ఎలా నడిచింది, ఏం చేసాము, ఈ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతేనా అనిపించేంత ఇదిలోకి తీసుకొస్తున్నారు అన్నమాట. అసలు ఆశేష మేడం పేరెంట్స్ కి అయితే మీరు మీకోసం మీ పిల్లలకి అనలేదండి, మా కోసం మా డిజిటల్ మహిళల కోసం మా ఆడవాళ్ళ కోసం మీ పిల్లలకి అన్నారు. పేరెంట్స్ కి మనం మేడంతో అదే చెప్పాను. ఒక రోజున నేను ఆవిడతో అదే చెప్పాను, అమ్మ నేను నీకు కాదు నిన్ను కన్నా నీ పేరెంట్స్ కి నేను చేతులెత్తి మొక్కుతున్నాను నిజంగా. ఎందుకంటే ఇంత గ్రేట్ ఈ సోల్ ని మాకు ఏంటంటే ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు నేనే ఇదైపోతున్నాను. అసలు రియల్లీ గ్రేట్. ఈవెన్ మనం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అయిపోతాం. ఈ రోజు కూడా క్లాస్ చూడండి, యుఎస్ నుంచి ఒక మెంబర్ మాట్లాడారు కదా మన డిస్ట్రిక్ట్ మెంబర్, యుఎస్ నుంచి, అంటే నేమ్ చెప్పకూడదు. తను కూడా ఏం చెప్పారు అంటే ఇంటర్వ్యూస్ ని నేను ఎంతో కష్టపడి ఇది ఇంకా జాబ్ రాలేదు మెంటల్లీ ఎలా అయిపోయిందని అండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని అవతల ఓకే చెప్పండి అని చెప్పింది ఈ రోజు మీరు విన్నారు కదా క్లాస్ లో. అంటే మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అయిపోతున్న ఉమెన్స్. ఈవెన్ ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే కొంచెం మనం ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడేవాళ్ళం. మీకు యాజ్ ఏ లేడీగా మీకు తెలుసు. అంటే హస్బెండ్స్ ఏమైనా చెప్తే కొంచెం గట్టిగా సీరియస్ గా అడగడం. ఇప్పుడు ఏంటంటే మా సార్ ఏమైనా చెప్తే ఓకే చెప్పండి అంటారు. ఆయన ఇలా చూస్తున్నారు ఆశ్చర్యంగా, ఏంటి నువ్వేనా అంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఆశ్లేష మేడం చెప్తున్నాను. మరీ చెప్తే ఏంటి మేడం దగ్గర డబ్బు కొన్నట్టు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఆశ్లేష మేడం చెప్పకుండా అసలు ఉండలేకపోతున్నాను. నా వల్ల కాదనమాట. అంటే నేను యాజ్ ఏ అంటే జోక్స్ పార్ట్ మేడం, యాజ్ ఏ గురు, ఎంత గురు అంటే మన మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ అడగక్కర్లేదు. ఈవెన్ మేడం ద్వారా మనకి మేడం చెప్పే వర్డ్స్ తోని వాళ్ళ క్లాసెస్ తోనే దొరికేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ప్రతి మన మనసులో ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ మేడం క్లాస్ లో దొరుకుతుంటుంది. అది మీ నోట్ తోనే చెప్పండి. నాకు అలా అనిపిస్తుందా అందరికి అనిపిస్తుంది? లేదు లేదు, అందరికి అలా అనిపిస్తుంది. నిన్న రాత్రి మా మేనత్త 82 years అత్త ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా రిటైర్ అయిపోయారు. అత్త 82 years. నిన్న 2 hours అశ్లేష గారి గురించి ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ నేను అదే చెప్పాను, అత్త ఈసారి ఫిబ్రవరి 14th ఉంది, మిమ్మల్ని పిలుస్తాను. అత్త చాలా బాగా చెప్తారు. అసలు నువ్వు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ, ఆ పాపను నేను చూడాలి, నేను ఇచ్చేయాలని నేను చెప్పాను. నిజంగా నాకు ఎలా దొరికారో ఆవిడ, నాకైతే మాత్రం నేను చెప్తున్నాను కదా చాలా ఇది అన్నాను. ఈసారి మా అత్తను కూడా తీసుకొచ్చి, ఎందుకంటే 82 years కూడా ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది కూడా మా అత్తను చూసి నేర్చుకోవచ్చు అనమాట. వండర్ఫుల్ అనమాట. మీకు చూపిస్తాను, ఆశ్చర్యపోతాను. అదే ఉంటుంది చక్కగా 5'9" హైట్, అసలు ఇంత బెండ్ అవరు. ఈ రోజు కూడా యోగా అన్ని చేయాల్సిందన్నమాట. ఇప్పుడు అదే మేడం ఆశ్లేష మేడం తీసుకొచ్చిన మెంబర్స్ కూడా మీలాగా క్వాలిటీ ఉండాలి, జెన్యూన్ పర్సన్స్ నే తీసుకొస్తున్నారు. ఈవెన్ డిజిటల్ మహిళలో కూడా ఎవరు పడితే వాళ్ళు లేరు, హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, లేకపోతే ఊరుకోరు కదా. అంతే కదా, అట్లా ఉంటేనే మిగతా వచ్చే వాళ్ళందరూ కూడా క్వాలిటీని అందుకోగలుగుతారు అన్నమాట. అది సో నైస్, చాలా బాగుంది. ఈ ప్రైస్ కి ఈ శారీ అయితే నేనైతే అసలు చూడలేదు. ఈ శారీస్ చూసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అది 100% కరెక్ట్. ప్యూర్ సిల్క్ అంటే హీవీ డైలీ అన్ని సిల్క్ మార్క్. ఈ కూడా 4 ప్లే, దీంట్లో 2 ప్లే మనకి ఎక్కువ దొరికేదల్లా 3 ప్లే 2 ప్లేనే అమ్ముతారు షాప్స్ లో కానీ ఎక్కడైనా. బట్ నేను మాత్రం ఓన్లీ 4 ప్లే అన్నమాట. 4 ప్లే అంటే ఇటు 4 వస్తాయి, ఇటు 4 వస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి నలగదు చీర. అది సిల్క్ 4 వేస్తాడు అనమాట లైన్స్. కాటన్ తక్కువ ఉంటుంది దీంట్లో. సిల్క్ అంటే మనకు పట్టు అట్లా ఉంటుంది అనమాట. అదే అది నార్త్ సైడ్ ప్యూర్ అండి. ప్యూర్ అంటే ప్యూర్ అన్నమాట. ప్యూర్ అంటే అది నాకు తెలుస్తుంది. అదే పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు. బోర్డర్ కిందేమో
పైనేమో ఇట్లా లైన్స్ ఇచ్చాడు. కిందకి వచ్చేటప్పటికి మనకి అంత హ్యాండ్ పెయింట్ లాగా ఉంటుంది మేడం. బట్ దిస్ ఇస్ ప్రింట్ బ్రష్ పెయింట్ లాగా అనిపిస్తుంది ప్రింట్. ఇప్పుడు పెయింటింగ్ ఎంత కాస్ట్ పెట్టుకుంటున్నారు సో డైరెక్ట్ దొరుకుతుంది పెయింట్. చాలా బాగుంది. అది మనకి చీర నలగటంగానే ముడతపడటం గానీ వాష్ చేసిన తర్వాత కూడా ఏమవుదు అంటే కలర్ పోవటం గానీ ఏముండదు. అన్ని గ్యారంటీ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మళ్ళీ వాషబుల్ అన్ని మనం ఇదే డ్రై వాష్ అక్కర్లేదు. నేను కూడా అంతే, జస్ట్ షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది అంతే. దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పుడు కంఫర్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీ మేడం, ఎక్స్ట్రార్డినరీ కంఫర్ట్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అబ్బో కాంబినేషన్ ఏంటండి, చాలా చక్కగా ఇస్తున్నాడు. దీనికి కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అబ్బా. కట్చింగ్ దగ్గర ఇచ్చాడు అంటే ఇదంతా కట్చింగ్. ఇది శారీ వచ్చేటప్పుడు మీకు ఇట్లా వస్తుంది. ఇది ఎవరికైనా సెట్ అవుతాయి అనమాట. అది ఎవరికైనా బాగుంటుంది. సో పెట్టిన ఒక్కొక్కసారి అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడుగా కొంచెం డిఫరెంట్ కలర్స్ నేను యూజ్ చేస్తాను. అంటే ఇంత మంచి కలర్స్ అసలు నేను చూడలేదు. అంటే మాక్సిమం ట్రై చెయ్యమన్నమాట. సో కొత్త కొత్త చేయాలని నేను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు ఊహించుకుంటా నన్ను నేనైతే కడతానా, తర్వాత ఇప్పుడు మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే ఎలా ఉంటుంది, లేదు హైట్ ఉన్న వాళ్ళకైతే అలాగే మీడియం గా ఉండే వాళ్ళకైతే ఎలా ఉంటుంది అన్ని ఊహిస్తా. మీరు 25 ఉండిపోయారు కాబట్టి మీకు మంచి అదే మేడం. ఇప్పుడు ఒక శారీస్ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన మొదటి ఇది అది. నాకు మా ఫ్రెండ్ చెప్తుంది, నేను ఇప్పుడే నీకు కాల్ చేస్తాం అనుకున్నానే చేసావు అంటది. ఎందుకంటే ఈ కలెక్షన్ నీ గురించే పెట్టాను, ఈ కలెక్షన్ పెట్టగానే నీకు అది అర్థమవుతుంది కదా అని అనుకున్నా. అలాగా ఈ శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి తెలియాల్సింది అది, ఎవరికి ఏ శారీ ఎలా సెట్ అవుతుంది, సో అది కట్టుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటది అనేది. సో మీలాంటి వాళ్ళ నుంచి మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. అంటే ఒకటి అనుష, ఇప్పుడు నేను సెలెక్ట్ చేయటానికి కూడా మినిమం 4 to 5 hours పడుతుంది. ఒక 100 శారీస్ నేను సెలెక్ట్ చేయాలంటే 4 to 5 hours. ఒక రోజు ఈవినింగ్ 6 కూర్చుంటే నైట్ 10 or 11 అవుతుంది అనమాట. వాళ్ళ గోడౌన్స్ లో నుంచి తీపిస్తాను కదా అంటే వాళ్ళకి అది కూడా లైట్ పెట్టి మళ్ళీ, ఎందుకంటే నేను అంత దూరం వెళ్ళలేను ప్రతిసారి, బోల్డ్ అంత అవుతుంది ట్రావెలింగ్ చార్జెస్. అందుకే వాళ్ళకి వీడియో కాల్స్ మాట మొత్తం. సారీ చిన్న సీక్రెట్ అడగచ్చా, మీరు సారీస్ మొత్తం కూడా నార్త్ నుంచేనండి, అన్ని బెంగాల్, నాట్ నేను ఇక్కడ ఎక్కడ మొత్తం అదే తెలుస్తుంది మేడం. అందుకే సో మన వాళ్ళైతే ఇప్పుడు అక్కడ పోయి షాపింగ్ చేసి అంత తగలెట్టుకునే బదులు, అందులోని మనకు వచ్చిన కలెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకునే బదులు, మన శైలజ గారి దగ్గర అయితే డైరెక్ట్ గా మన వీడియో కాల్ ఫెసిలిటీతో మేడం వ్యూస్ చూసి మంచిగా మేడం యూట్యూబ్ ఛానల్ చూసి డైరెక్ట్ గా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నిజంగా నేను చాలా హానర్ గా ఫీల్ అవుతున్నాను మేడం దగ్గరకు వచ్చి కలెక్షన్ అంతా చూసినందుకు, మన వ్యూవర్స్ కి చూపిస్తున్నందుకు. ఇది Day 1 నుంచి నాకు 23లో నా ఛానల్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నా దగ్గర ఫస్ట్ వచ్చిన కస్టమర్ ఈ రోజు ఉన్నారు నా దగ్గర. అదే మేడం, అదే అంటారు, మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ మిమ్మల్ని వదిలిపోలేరు. మొన్నే క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో బయటకి అయితే 40 శారీస్ తీసుకున్నారు ఒక ఆవిడ వైజాగ్ లో. మేడం నాకు ఇంకొకటి ఏంటంటే, అంటే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాను కాబట్టి నాకు తెలుసు, బట్ మన వ్యూవర్స్ కూడా నాకు మీ లైఫ్ స్టోరీ చెప్పాలని 100%. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో మంది ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇది ఇళ్లలో కూర్చుంటున్నారండి, సీరియస్లీ ఇళ్లలో కూర్చుంటున్నారు, ఏదో ఇంత వంట చేసి ఇంత 2 బట్టలు ఉతికి 2 గిన్నెలు, అంటే అందరూ చేసినామండి. నేను ఇంట్లోనే పని చేసుకుంటాను, మేడం ఇంట్లో పని చేసుకుంటారు, వంట చేసుకుంటారు. ఆబ్వియస్లీ అలాగని చెప్పేసి వేరే వర్క్ చేయకుండా ఉండకూడదు. వేరే వర్క్ చేసే కష్టం, మనం చేసే పని మీద, మన మెంటాలిటీ మీద ఏదైనా ఆధారపడి ఉంటుందండి. నేనైతే 100% మీకు చెప్తాను, మన మెంటాలిటీతోనే మనం ఇష్టపడి చేసే పని ఏదైనా ఇష్టంగా ఉంటుంది, కష్టంగా ఉండదు అనమాట. సో అంటే కర్మ, మన డిజిటల్ మహిళలు ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తాం కదా, దాని వాళ్ళు తయారు చేస్తారు. సో ఏంటో మేడం నిజం కదా, బిఫోర్ డిజిటల్ మహిళ, ఆఫ్టర్ డిజిటల్ మహిళ ఏ వర్క్ చేసినా కంఫర్ట్ గా అనిపిస్తుంది. వర్క్ చేసినట్టు మార్నింగ్ లేచి ఎంత వర్క్ చేసి ఇక్కడికి వచ్చానో అసలు వర్క్ చేసిన ఫీలింగ్ కూడా రావాలి. అంతే, ఒకప్పుడు చాలా కష్టపడిపోయే వాళ్ళు వర్క్ చేయడానికి కదా. మీకు అలా మనకి మైండ్ ఫ్రీగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. నేను ఏమనుకుంటానంటే, నేను అనుకుంటున్నానా అందరూ అలా అనుకుంటున్నారా అనిపిస్తుంటది. అంటే ఒకటి, మీరంతా ఇప్పుడు కొత్తగా డిజిటల్ మహిళలు చేయడం, బట్ ఈ డిజిటల్ మహిళ రాకముందే నాది 40 years నుంచి నాది ఇదే జర్నీ. అందుకే 4 o'clock నాకు ఇదే కావాలి. మీ జర్నీ నేను 10 మందికి చెప్పాలి, మీ గురించి నేను అందరికీ చెప్పాలి. అసలు మీరు ఈ టైంలో డిజిటల్ మహిళకి ఎందుకు వద్దాం అనుకున్నారు, సో మీకు ఇక్కడ వచ్చాక ఏం జరిగింది, ఇవన్నీ నేను క్లియర్ గా కనుక్కోవాలని ఒక చిన్న వీడియో.